తెలంగాణ ప్రజలందరికీ నమస్కారం. సర్వే కుటుంబ సర్వే మాయం. తెలంగాణ వెబ్సైట్ల నుండి ఉన్నటువంటి సర్వే కుటుంబ సర్వేను మాయం చేసిండ్రు. ఈ సర్వే ఎప్పుడు జరిగింది? 2014లో జరిగింది. నేను మొన్ననే వీడియో చేసి చూపించిన మీకు. ఈ వెబ్సైట్లోకి వెళ్ళి ఇది ఓపెన్ చేసి చూపించిన MCRHIDల వెబ్సైట్లో ఇది ఉంది. దాన్ని ఈరోజు మాయం చేసింది. ఎందుకు మాయం చేసిందంటే తెలంగాణ ఇప్పుడు ప్రస్తుతం ప్రభుత్వం చేసినటువంటి లెక్కల ప్రకారం 3,54,00,000 అని చెప్పి ప్రభుత్వం చేసింది చిల్లర. 2014 కేసీఆర్ ప్రభుత్వం సర్వేలో 3,68,000 ఉన్నారు. అంటే 14 లక్షల మంది దొంగతనం చేసినారు. రోజు నేను బయట పెట్టిన బక్క జెడ్సన్ ఫ్యాక్ట్స్ ఛానల్లో నేను దాన్ని బ్రేక్ చేసిన. అంతేకాకుండా నిన్న శ్రావ్య గారి ఓకే టీవీలో నేను నిన్న మార్నింగ్ గెస్ట్గా నేను వెళ్ళినప్పుడు కూడా ఇది బట్టి బయలు చేసిన. మరి అసలు ఇది ఏం జరిగింది? ఇది సర్వే ఎందుకు లేదు? మీరందరూ ఒకసారి చూడండి మిత్రులారా, మీరందరూ చూడండి. ఎవరెవరు ఏం మాట్లాడారో అన్ని కూడా చూద్దాము. ఇగో ఇది ఒకసారి మనం ఈ సర్వే చూస్తే ఈ సర్వే చూస్తే మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఒకసారి ఇది వెబ్సైట్లలో ఉండదు. ఇది ఇప్పుడు ఈ సర్వే వెబ్సైట్లో ఈ సర్వే ఉండదు. ఎందుకు ఉండదు అని అంటే ఈరోజు ఇగో ఎందుకనంటే ఇది కేసీఆర్ ప్రభుత్వం హయాంలో చేసినటువంటి సర్వే. నిన్న నేను చూపించిన ఈ సర్వే నేను చూపించిన. మీరు దయచేసి ఒక వెబ్సైట్లోకి వెళ్ళండి, నేను చూపెడతా. పైన తమ్నెల్ కూడా నేను అదే పెట్టిన. ఇంకో ఇది మొత్తం మాయం చేసింది. ఇప్పుడు ఇది మొత్తం మాయం చేసింది. ఆ రోజు ఎంత ఉండే టోటల్ పాపులేషన్ 3. ఇగో వీళ్ళు 2011 లెక్కల సెన్సస్ మాత్రమే తీసుకున్నారు. 2011 లెక్కల సెన్సస్ మాత్రమే తీసుకున్నారు. 2014లో జరిగినటువంటి సెన్సస్లో వీళ్ళు లెక్కల తీసుకోకుండా ఏం చేసిందంటే వీళ్ళ దొంగతనాన్ని ఇది చేసుకోనికి అని చెప్పేసి దాచిపెట్టుకోనికి వీళ్ళు ఈ కథలు పడ్డారు. అసలు ఎక్కడన్నా జనాభా పెరుగుతూ కానీ తగ్గుతుందా? ఇంకోటి సరే, కేసీఆర్ సర్వే ఇట్లా ఏ విధంగా జరిగిందో ఒకసారి చూద్దాం. నేను ఎవరికి మార్కులు ఇస్తాను, ఉన్నట్టే చెప్తున్నా. ఎవరికి నేను ఇక్కడ మార్కులు ఇవ్వడానికి లేదు. ఈయన పెట్టింది ఏంటనంటే మొత్తం ఇక వీటి కోసం అని పెట్టిండ్రు. అప్పుడు ఒక రోజు మొత్తం హాలిడే ఇచ్చిండ్రు. ముందు రోజే అందరు చాలా మంది వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళిపోయినరు. నేను మొన్న దినాన మీకు ఇదివరకు కూడా చెప్పిన కొన్ని లక్షల మంది. ఇగో ఇది జిల్లాల వారీగా ఉన్నటువంటి జనాభా. ఇది జిల్లాల వారీగా ఉన్నది జనాభా, కులాల వారీగా ఉన్నది జనాభా. ఈరోజు క్యాస్ట్ వైజ్గా ఉన్నటువంటి జనాభా. ఇవన్నిట్లల్లా ఈరోజు స్పష్టంగా ఒక్కొక్క పాపులేషన్ సెన్సస్ ప్రకారం పెట్టారు. వీళ్ళకి లాభాలు